అక్షరాస్యులను చేయడానికి మేము తప్పకుండా అధికారుల వంతున మేమందరం సహకరిస్తాం. గ్రామస్తులు కూడా మీరు గతంలో ఉండే యాక్టివిటీస్కి విరుద్ధంగా జనరల్గా టీవీ సీరియల్స్ తర్వాత మిగతా కార్యక్రమాలను కొద్దిగా పక్కకు పెట్టేసి మీరందరూ సహకరించినట్లయితే అందరినీ కూడా విద్యావంతులను చేయడానికి మనం కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదో గతంలో లాగా వయోజన సంతకం నేర్చుకుంటే చదువుకున్నట్లు కాదు, దాంతోపాటు మీ ఆర్థిక స్థితిగతుల్ని పెంచుకునే విధంగా మీకు చదువు కావాలి. చదువు అనేది ఓన్లీ ఏదో సంతకం పెట్టడం కోసం కాదు, మీరు చేస్తున్న పనిలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి, ఆర్థికంగా మీకు ఇంకా ఎక్కువ ఆదాయం రావడానికి, ఇప్పుడు చేసే పని కంటే కూడా ఇంకా మంచి పనులు నేర్చుకోవడానికి. అందుకే మీరు చూశారు వయోజన విద్యా కేంద్రంలో మనకి శిక్షణ ఇవ్వడానికి కూడా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఇది చేయటం ద్వారా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఆ గ్రామం ఆదర్శంగా అక్షరాస్యులు అందరూ అయ్యారు, వాళ్ళు ఆర్థికంగా మంచిగా అయ్యారు అనేది మనం వాళ్ళందరికీ తెలియజేసి ఆ గ్రామాన్ని కూడా మన గ్రామం లాగా చేసుకోవటం కోసం వాళ్ళు ముందుకు రావటం కోసం మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ బృహత్తరమైన కార్యక్రమానికి మీరందరూ గ్రామ ప్రజలు మనం జిల్లా స్థాయిలో కూడా దీనికి ట్రైనింగ్ ప్రోగ్రాం పెడితే ఇక్కడ నుంచి చాలా ఎక్కువ మంది, మనం చిన్నగోపతి కంటే కూడా ఎక్కువ మంది మనం ఇక్కడ నుంచి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ స్ఫూర్తిని చివరి దాకా కొనసాగించి ఇప్పుడు మన ఎంపీటీసీ గారు చెప్పారు, అక్టోబర్ 2 కల్లా మన గ్రామంలో చదువు రాని వాళ్ళంటూ లేకుండా మనం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చేసినట్లయితే ఇంకా మనం ఈ గ్రామంలో అనుకున్నాం, గతంలో మరుగుదొడ్లు అన్ని ఇళ్ళకి మరుగుదొడ్లు నిర్మించాలని, దాంట్లో మనం కొద్దిగా ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఒక 30-40 మంది కట్టినట్లయితే మరుగుదొడ్లు కూడా పూర్తిగా ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఉండే విధంగా చేయడం జరుగుతుంది. మీకు తెలుసు, ఇక్కడ గతంలో ముఖ్యమంత్రి గారు ఈ గ్రామానికి సందర్శించడం జరిగింది. మన అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి ఈ గ్రామానికి అన్ని సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్స్, ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామంలో అన్ని వసతులు మనం కల్పించడం జరిగింది. ఏఎన్ఎం సబ్ సెంటరు, డైరీకి కూడా ఒక బిల్డింగ్ కట్టించాము. కాబట్టి మన వంతుగా మనం సహకారం